చెప్తాడు. కాబట్టి మనము ఆ యాంటిసిపేషన్ తో విందాం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తుండగా ఏకీభవించు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. లూకాసు వార్తని మేము ధ్యానం చేయడానికి మీరు సహాయం చేసినారు ప్రభువా. ఇది కేవలం నీ కృప. నీ కృప లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, ఒక మాట కూడా ధ్యానించలేము ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న ఈ మెడిటేషన్స్ బట్టి నీకు వందనాలు. ఇప్పుడు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ. మేమందరం ఒప్పించబడి వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరాధిస్తూ మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం ఎంతవరకు ధ్యానం చేసాం గుర్తుందా? ఏ అధ్యాయంలో ఉన్నాం? లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు డిసైపుల్స్ గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత ద్రోహియకు ఇస్కరియోతు యూదా అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. తర్వాత ప్రభు చిత్తం అయితే ఈరోజు లూకాసు వార్త 6వ అధ్యాయం 17 నుంచి 38 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. చదివేటప్పుడే మీరు ధ్యానం 17 నుంచి 38 17 లూక్స్ గాస్పల్ చాప్టర్ 6 17 to 38 వర్స్ అందరం కలిసి చదువుదాం. చదివిన తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం వద్ద నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండెను కనుక జన సమూహం అంతయు ఆయన ముట్టవలనని యత్నం చేశారు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుడి నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైనను. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు ఇదే విధంగా చేసింది. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపదు. నిన్ను అడుగు ప్రతివానికి నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్దు, దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి చేయుడు. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకునవలనని నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులు తామిచ్చినంత మరలా పుచ్చుకునవలనని పాపులకు అప్పించేదురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చేయడం నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండదు, మీరు సర్వోన్నతుని కుమారులై ఉండరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కనికరం గలవారై ఉండరు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడదు. అణచి కుదిలించి దిగజారున్నట్టు కొలతలు మనుషులు మీ వాళ్ళు కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడి అని చెప్తాం. ఇప్పటికే కొంచెం అర్థమై ఉంటది, కొంచెం డిఫికల్ట్ అని నేను ఎందుకు అన్నాను కదా.
లోతుగా ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకటి జాక్పూని అంకుల్ ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు నేను ఈవా ఎల్సాకి ఒక 10 kgs బస్తా ఇచ్చి మొయ్యమని చెప్పను నేను. చెప్తే నేను తెలివి లేని వాడిని అని అంటాం కదా. కాబట్టి అంటే నా కూతుర్లు చేయలేనివి నేను వాళ్ళకి చెప్పను. అట్లనే యేసు ప్రభు కూడా మనం చేయలేని మనకి ఏది చెప్పలేదు బైబిల్లో. మనం చేయగలిగే చెప్పాడు. మనం చేయడానికి వీలుగా మనకి ఏ సహాయం అవసరమో ఆ సహాయాన్ని ఆయన సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏమిటనంటే, ఆయన మాదిరిని చూపించిపోయాడు మనకి ఎలా ఉండాలో. అంటే శరీరధారిగా ఆయన యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన చెప్పినవన్నీ చేసి చూపించాడు. చూపించి నేను చెప్పినవన్నీ చేసి చూపించాను కాబట్టి మీరు నన్ను అనుసరించి నడుచుకోండి అని చెప్పాడు. కాబట్టి బైబిల్లో అంకుల్ ఎప్పుడు చెప్తుంటాడు, జాక్పూని అంకుల్, మనల్ని ఎగతాళి చేయడానికి లేదా మనం మనం చెప్పి మనం చేయలేకపోతే మనకు మాక్ చేయడానికి దేవుడు బైబిల్లో ఏది రాయలేదు. ఆయన రాశాడంటే ఖచ్చితంగా అది మనము చేయగలము. మనం ఇఫ్ వి కమిట్ టు డూ సో కదా, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆయన కృప కొరకు కనిపెడితే చేయాలని ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేస్తాము. అసాధ్యం మాత్రం కాదు. ఈ ఇంట్రొడక్షన్ మీరు మనందరం మనసులో పెట్టుకుని మనము ధ్యానం చేద్దాం. ఈ 20 నుంచి 38 వరకు రాయబడిన విషయాలు, 17 ఏమో ఇంట్రొడక్షన్, ఆ తర్వాత 20 నుంచి 38 వరకు రాయబడిన విషయాలు ఏమిటంటే, ఇదే విషయాలు మత్తయి సువార్తలో సెర్మన్ ఆన్ ద మౌంట్ అని పిలువబడే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో రాయబడిన ప్రసంగంలోంచి సంగ్రహించినట్లుగా మనం గమనించవచ్చు. అయితే మత్తయి సువార్త, లూకా సువార్త సైమల్టేనియస్ గా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఒక విషయం అర్థమైంది. కొండ మీద ప్రసంగంలో ఉన్న అన్ని విషయాలు లూకా సువార్తలో లేవు కదా. కాబట్టి ఎందుకు ఈ వ్యత్యాసం? కొండ మీద ప్రసంగాన్ని ఏదన్నా ఘనీభవించి లూకా గారు రాశారా, లేదా ఎందుకు కొండ మీద ప్రసంగమేమో 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటే ఇక్కడ మాత్రం లూకా గారు 20 నుంచి 38 వచనాల్లో దాన్ని కుదించి చెప్పాడా అని మనకి ఒక డౌట్ వస్తుంది కదా. అది ఎందుకు అని కొన్ని విషయాలు నేను, వాట్ మే బి ద రీజన్స్ అనేది కొన్ని విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏమిటంటే, మత్తయి సువార్త రాసింది యూదులను ఉద్దేశించి రాశాడు, జ్యూస్ కొరకు రాశాడు, యూదుల కొరకు రాశాడు మత్తయి. సో యూదులకు అవసరమైన వాటిని ఒక ప్రసంగంలోంచి సంగ్రహించి ఆయన యూదులకు రాస్తున్నాడు కాబట్టి ఆయన రాసి ఉండవచ్చు. లూకా గారు రాసింది జెంటైల్స్ ని దృష్టిలో పెట్టుకొని రాశాడు, మనల్ని అన్యులను దృష్టిలో పెట్టుకొని రాశాడు కాబట్టి అన్యులకు ఏం అవసరమో అవి సంగ్రహించి రాసి ఉండొచ్చు. ఇంకొక కారణం అయి ఉండొచ్చు. రెండవ కారణం ఏమిటనంటే, యేసు ప్రభు వారు బోధించేటప్పుడు ఏ భాషలో బోధించాడంటే అరామిక్ భాషలో బోధించాడు. అరామిక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అది గలిలీ, యెరూషలేములో కామన్ పీపుల్ మాట్లాడే భాష. ఆ భాషలో మాట్లాడినప్పుడు దాని తర్జుమాలో ఏమైనా మరి వ్యత్యాసాలు ఉండడానికి అవకాశం ఉంది. రెండవ కారణం. మూడవ కారణం ఏమిటనంటే, సేమ్ సెర్మన్ ని, అంటే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏ ప్రసంగం చేశాడో అదే ప్రసంగాన్ని 1, 2, 3 చోట్ల అది ప్రసంగించడానికి అవకాశం ఉంది. నేను బలంగా భావించేది ఏమిటంటే, ఇది కొండ మీద ప్రసంగాన్నే ఇంకొక చోట ఆయన మాట్లాడుతూ ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, ఇప్పుడు మనం కూడా ప్రసంగికులందరూ కూడా, మాథ్యూ అన్న కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ ఒకే ప్రసంగాన్ని 2, 3 చోట్ల చెప్పడానికి అవకాశం ఉంది. ఆ 2, 3 చోట్ల చెప్పేటప్పుడు అక్కడ ఆడియన్స్ కి అవసరమైంది ఏదో దాన్ని స్ట్రెస్ చేసి ఆ విధంగా మార్చి, అంటే మార్చడం అంటే తగ్గించి పెంచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. బహుశా నేను ఈ మూడో పాయింట్ వల్ల ఈ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో వ్యత్యాసం ఉందనే విషయాన్ని నేను నమ్ముతున్నాను. అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట ఏమిటనంటే, లూకా సువార్త 6:17లో రాయబడ్డ మాట, అదేమో కొండ మీద ప్రసంగం అని మనకు తెలుసు మత్తయి సువార్తలో. ఇక్కడ 17వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, లూకా సువార్త 6:17లో, ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును అని రాయబడి. అందుకని కొంతమంది దేవుని సేవకులు ఏమంటారంటే, అది కొండ మీద ప్రసంగం, ఇది మైదాన ప్రసంగం, సెర్మన్ ఆన్ ప్లేన్, అదేమో సెర్మన్ ఆన్ మౌంట్,
ఇదేమో సెర్మన్ ఆన్ ప్లేన్ అని కూడా కొంతమంది చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఆయన ప్రసంగంలోని విషయాలను మనం ధ్యానం చేద్దాం కదా. ఈ 20 నుంచి 38 వచనాలు ఆయన ప్రసంగ సారాంశం. ఈ 20 నుంచి 38 వచనాల్లో యేసు ప్రభు వారు బాగా గమనించాలి. మనం ఆయన శిష్యులకు ఉండవలసిన లక్షణాలను గురించి తెలియజేస్తా ఉన్నాం. అంటే మనమే యేసు ప్రభు శిష్యులు, అంటే మనమే యేసు ప్రభు శిష్యులంగా చెప్పబడే మనకు ఏ లక్షణాలు ఉండాలో మత్తయి లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 38 వచనాల్లో చెప్తా ఉన్నాడు. వీటిని కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అని అనొచ్చు. అంటే దేవుని రాజ్యంలో ఉన్న మనము ఎటువంటి ప్రిన్సిపల్స్ తో మనం జీవించాలి, ఏ విధంగా జీవించాలనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు లూకా గారి ద్వారా 20 నుంచి 38 వచనాల్లో రాయించి పెట్టాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఈ 20 నుంచి 38 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని భాగాలుగా ముక్కలుగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట పార్ట్ ఏంటంటే పార్ట్స్ గా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట 20 నుంచి 26 వచనాల్లో రాయబడ్డ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ 20 నుంచి 26 వచనాల్లో ఏమున్నాయంటే బియాటిట్యూడ్స్ ఉన్నాయి, ధన్యతలు ఉన్నాయి. 4 ధన్యతలు, 4 బియాటిట్యూడ్స్ ఉన్నాయి, ధన్యతలు. 4 ఓస్ ఉన్నాయి. 4 ఓస్ అంటే విపత్తులు, WOES ఓస్ ఇంగ్లీష్ లో. అంటే 4 ధన్యతలు, 4 విపత్తులు 20 నుంచి 26 వచనాల్లో రాయబడింది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఈ ధన్యత అనే మాటకి బ్లెస్డ్ అనే మాట నుంచి ధన్యత అనే మాట తర్జుమా చేయబడింది కదా. ఇది గ్రీకు భాషలో మెకారియోస్ అనే దాని నుంచి తర్జుమా చేయబడింది. మెకారియోస్ అంటే హ్యాపీ కదా. అయితే బ్లెస్డ్ ఆర్ దోస్, ఫస్ట్ విషయాన్ని మనం గమనించినట్లయితే ఫస్ట్ బియాటిట్యూడ్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పూర్ అన్నాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ఇక్కడ ఈ మాటను మనం 2 అర్థాలు చేసుకోవచ్చు. ఒకటి, యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులతో పోలిస్తే మనం బీదరికంలోనే ఉండటం. వాళ్ళకున్నంత డబ్బు మన దగ్గర లేదు కదా. అయినంత మాత్రాన మనము ధన్యులం కాదు అని అనుకోవడానికి లేదు కదా. అది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. రెండవ విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఒకవేళ మీ ఆస్తులు కోల్పోయి మీరు ఏమైనా బీదలైతే, యెరూషలేములో జరిగిన పరిస్థితి ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకునేవాళ్ళు. వాళ్ళు బలమైన మెజారిటీ కాబట్టి. అట్లా ఒకవేళ లాగేసుకొని మీరు బీదలైనా కూడా మీరు ధన్యులు అనే విషయాన్ని చెప్తా ఉంది. ఇది బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పూర్ అనే మాట. అదే మత్తయి సువార్తలోంచి రాయబడిన దాంట్లో ఉన్న ఇదే మాట మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్తలో రాయబడిన మాట యొక్క అర్థం ఏమిటనంటే బీదలైన మీరు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పూర్ అని అంటే ఆత్మీయ పేదరికాన్ని మీరు గుర్తించినట్లయితే, ఆత్మీయ దారిద్ర్యాన్ని మనం గుర్తించినట్లయితే, అంటే మనం ఎవరము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కానీ, రక్షణ పొందుకోవడానికి కానీ, నిత్య జీవాన్ని పొందుకోవడానికి కానీ నేను అర్హుణ్ణి కాదు, నేను ఆత్మీయంగా బ్యాంక్రప్ట్, నేను పూర్ ఆత్మీయంగా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ధన్యులు అనే మాటని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ విధంగా అనుకునేవాళ్ళు, నేను ఆత్మీయ దారిద్ర్యం కలిగిన వాడిని అని అర్థం చేసుకునే వాళ్ళని పరలోక రాజ్యం మీది అని రాయడం. సో ఇది మొట్టమొదటి ధన్యత యొక్క అర్థం. రెండవ మాటకు వస్తే ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అన్నాడు. దీన్ని కూడా 2 రకాలుగా మనం వ్యాఖ్యానించవచ్చు. మొట్టమొదటిది, నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉంటే మనం తృప్తిపరచబడతాం కదా. ఎందుకంటే మనకు ఒక వాగ్దానం ఉంది, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అని తృప్తిపరచబడతాం మనం. అంటే నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉంటే మనం తృప్తిపరచబడతాం అని రాయడం. లేదా ఇంకొక రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే, ఒకవేళ మీరు క్రైస్తవులైనందుకు ఆ రోజుల్లో మరి మన ఉద్యోగాలు లాక్కుంటే, ఆ రోజుల్లో యెరూషలేములో టెంపుల్ బేస్డ్, యెరూషలేములో దేవాలయం ఉంటుంది కాబట్టి టెంపుల్ రిలేటెడ్ జాబ్స్ ఉండేవి. ఎవరైతే జ్యూస్ యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేసేవాళ్ళు వెంటనే, ఇమీడియట్ గా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. అంటే వాళ్ళ ఉద్యోగం పోయేది, ఉద్యోగం పోతే వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఆకలితో వాళ్ళు ఉండేవాళ్ళు.
ఆ విధంగా ఒకవేళ మీరు ఆకలి కొని ఉన్నా సరే, మీరు ఆకలి ఉన్న వారు ధన్యులు, దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడవది ఏమంటున్నాడంటే, మూడవ ధన్యత, ఏడ్చుచున్న మీరు ధన్యులు. దీన్ని కూడా మనం రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. క్రీస్తును నమ్మినందుకు మిమ్మల్ని హింసించడం వల్ల ఒకవేళ దుఃఖపడుతుంటే మీరు నవ్వుతారు అని అంటారు. అంటే ఈ దుఃఖమే మీ జీవితంలో ఫైనల్ చాప్టర్ కాదు. ఒకవేళ ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని దుఃఖపరుస్తున్నారేమో, హింసిస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. మీరు నవ్వుతారు ఒక రోజు కదా. మనం ఈ దుఃఖము ఎల్లకాలం ఉండదు, ఇది ఫైనల్ చాప్టర్ కాదు అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తాను. దీన్ని ఇంకొక రకంగా మనం అర్థం చేసుకుంటే, మీలో ఉన్న పాపం విషయమే మీరు దుఃఖపడుతున్నట్లయితే, మనలో ఉన్న పాపం విషయమే మనం దుఃఖపడుతున్నట్లయితే, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఆ విధంగా మీరు దుఃఖపడుతున్నట్లయితే కూడా మీరు ధన్యులు, రక్షణ ఆనందాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు, దొరుకుతుంది అనే విషయాన్ని చెప్తాను. నాలుగో విషయం ఏమిటనంటే, నాలుగో ధన్యత, యేసు ప్రభు నిమిత్తం మీరు ద్వేషించబడి, వెలివేయబడి, మీరు మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. అంటే మీరు అన్పాపులర్, యేసు ప్రభు నమ్ముకున్నందుకు మిమ్మల్ని అన్పాపులర్ చేశారనుకోండి, మీరు ధన్యులే అనే విషయాన్ని కదా. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనం అన్పాపులర్ అయ్యామంటే మీరు ధన్యులు అని అంటారు కదా. యేసు ప్రభువును వెంబడిస్తున్నందుకు మనం పర్సిక్యూట్ చేయబడితే బీ హ్యాపీ, యు ఆర్ బ్లెస్డ్, సంతోషించి గంతులు వేయండి అని అంటాను. ఎందుకనంటే యువర్ రివార్డ్ ఈస్ గ్రేట్ ఇన్ హెవెన్, పరలోకంలో మీ రివార్డు గొప్పగా ఉండబోతుంది అనే మాట ఇక్కడ ధన్యతల్లో చెప్తా ఉన్నాను. దీన్ని సమరైజ్ చేస్తే ఈ 4 ధన్యతల్ని ఇట్లా చెప్పుకోవచ్చు. యేసుప్రభు అంటున్నాడు, నన్ను వెంబడిస్తున్న మీరు, నన్ను వెంబడిస్తున్న క్రైస్తవులారా, మీరు పూర్ కావచ్చు, మీకు ఆకలి ఉండొచ్చు, మీరు వీపింగ్ చేస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తూ ఉండొచ్చు, బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ గ్రేట్ రివార్డ్ ఇన్ హెవెన్ అని ఆయన మనకు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవి 4 బియాటిట్యూడ్స్, 4 ధన్యతలు. ఈ 4 ధన్యతల తర్వాత 4 ఓస్ పలుకుతా ఉన్నాడు, 4 విపత్తులు పలుకుతా ఉన్నాడు. ఈ 4 విపత్తులు ఏంటంటే, ఇట్ ఈస్ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్ టు కర్స్ ఆన్ దోస్ హూ రిజెక్ట్ క్రైస్ట్. ఎవరైతే క్రీస్తుని తిరస్కరించారో వాళ్ళ మీదకి వచ్చే విపత్తులని ఇక్కడ యేసుప్రభు వారు పలుకుతా ఉన్నాడు. 4 ధన్యతల తర్వాత 4 విపత్తులు. యేసుప్రభుని తిరస్కరించే వాళ్ళారా, మీకు ఈ విపత్తులు రాబోతున్నాయని యేసుప్రభు వారు కొండ మీద ఈ మైదాన ప్రసంగంలో చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ 4 విపత్తు అంటే, మొట్టమొదటిది, ఓ టు యూ హూ ఆర్ రిచ్ అంటాము కదా. ఓ టు యూ హూ ఆర్ రిచ్ ఏమంటున్నాడు అక్కడ మనం గమనించినట్లయితే కదా, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అనే మాట చెప్తాను. అయ్యో ధనవంతులారా, ఈ మాట మనకు చాలా భయం కలిగించాలి. మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అనే మాట నిజంగా ఇది నాకు చాలా భయాన్ని కలిగించింది. యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ కన్సోలేషన్ అంటే, హియర్ జీసస్ ఈజ్ నాట్ సేయింగ్ బీయింగ్ రిచ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్, ధనం కలిగి ఉండడం ఎప్పుడు తప్పు అని యేసుప్రభు వారు చెప్పట్లేదు కానీ, బట్ హీ ఈజ్ వార్నింగ్ పీపుల్ హూ ట్రస్ట్ ఇన్ దియర్ రిచెస్. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఓ పలుకుతా ఉన్నాడు. ఎంజాయింగ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ కన్సోలేషన్ అంటున్నాడు. అంటే ధనము కలిగి యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా, యేసు ప్రభువుని నమ్ముకోకుండా ధనంలో సంతోషించే వాళ్ళతో ఆయన ఈ ఓ పలుకుతా ఉన్నాడు. అదేమిటనంటే, యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ కన్సోలేషన్, మీరు కోరిన ఆదరణ పొంది ఉన్నారు. ఇది ఎందుకు నాకు భయాన్ని కలిగించిందంటే, మనం అర్థం చేసుకోవాలి. యు ఆల్రెడీ ఎంజాయ్డ్ యువర్ రివార్డ్ హియర్ ఆన్ ఎర్త్. మీకున్న ధనం ద్వారా మీరు ఎంత సంతోషించాలో ఈ భూమి మీద అంత సంతోషించారు, అయిపోయింది ఇక మీ సంతోషం పీరియడ్ అంటా ఉన్నాడు దేవుడు. ఇది మనకు భయాన్ని కలిగించాలి కదా కదా. అంటే మీకు అయిపోయింది, ఇక మీరు కోరిన ఆదరణ మీరు పొందిన్నారు, అయిపోయింది. ఇక ఈ లోకంలో మీరు ధనం కలిగి విచ్చలవిడిగా మీరు సంతోషించి ఎంజాయ్ చేసినారు, అయిపోయింది. ఇక మీకు జీవితంలో ఎటువంటి సంతోషం లేదు ఇక అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. యువర్ రివార్డ్ హియర్ ఆన్ ఎర్త్, యు మిస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ ఎటర్నిటీ ఇన్ ఎటర్నిటీ.
నిత్యత్వంలో మీరు ఒకవేళ ఈ ధనవంతులకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ధనములోనే సంతోషిస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే మీ సంతోషం ఇంతవరకే, ఈ భూమి మీద వరకే. ఇంకా అక్కడి నుంచి ఎటర్నిటీలోకి మీకు సంతోషము రాదు, ఇంతటితోటి అయిపోయింది అనే మాట. ఎందుకు ఈ మాట అంటే, నేను ఈ మాటను దేంతో లింక్ చేస్తా అంటే, ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు ధనవంతుడు లాజరు స్టోరీతో లింక్ చేసి నేను ఆలోచిస్తా ఉంటాను. ధనవంతుడు లాజరు స్టోరీలో కూడా ధనవంతుడు అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరు ఆ చేతి వేలి కొన నీటిలో ముంచి నా దాహాన్ని చల్లార్చడానికి పంపి అంటే, అప్పుడు ఆయనతో ధనవంతుడితో పలకబడ్డ మాట ఏమిటనంటే, నువ్వు నీ ఇష్టానుసారంగా భూమి మీద జీవించావు, నువ్వు అక్కడ సుఖపడ్డావు, లాజరు బాధపడ్డాడు, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, లాజరు సుఖపడుతున్నావు అంటాడు కదా ఆ మాట కదా. మన ధనము ఈ లోకం వరకే. యేసు ప్రభుని ఎరగకుండా మనం ఈ లోకంలో సంతోషిస్తే ఈ లోకం వరకే ధనం, ఈ లోకం వరకే సంతోషం. ఆ తర్వాత మళ్ళా బాధపడాల్సి వస్తుంది అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. అది మొట్టమొదటిది, ఓ టు యూ హూ ఆర్ రిచ్ అన్నమాట. రెండవది ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. కడుపు నిండిన వారులారా మీరు ఆకలి గొందురు. ఇది ఒక విపత్తు. అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో మీ కడుపు నిండిపోయింది, మీకు దేవుని గురించిన ఆకలి లేదు. ఒకరోజు ఈ లోకపు సుఖాలు అంతమవుతాయి, అప్పుడు ఆకలి మొదలవుతుంది. ఆ ఆకలికి అంతం ఉండదు అంటాము. ఇప్పుడేమో మీ కడుపు నిండి ఉంది, మీరు యేసు ప్రభువుని నమ్ముకోకుండా మీ కడుపు నింపుకోవడానికి, మీరు సుఖపడడానికే దేవుడి గురించిన ఆకలి లేదు మీకు, ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఆకలి లేదు, మీకు కడుపు నిండిపోయింది. సో ఒకరోజు ఈ ఈ ఆకలి మీకు అంతమవబోతా ఉంది, ఈ కడుపు నిండిన తరం మీకు అంతమవబోతా ఉంది, ఆకలి మొదలవుతా ఉంది, ఆ ఆకలికి అంతం లేదు అని అంటాము. ఒకవేళ యేసు ప్రభుని ఈ లోకంలో కడుపు నిండి మనము యేసు ప్రభుని తెలుసుకోలేకపోతే ఒకరోజు మీకు ఆకలి రాబోతుంది, ఆ ఆకలికి మాత్రం ఇంకా అంతము ఉండదు అనే విషయం. అందుకే కడుపు నిండిన వాళ్ళారా మీకు శ్రమ అని అంటాము. ఇంకొక మాట, మూడవ విషయాన్ని మనం చూస్తే, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు అని అంటారు. అంటే పాపం విషయమై దుఃఖించకుండా పాపంలో మునిగి తేలి సంతోషిస్తున్న వారులారా ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మీరు మీ జీవితాలను చూసి మీరే దుఃఖిస్తారు, ఏడుస్తారు. ఆ దుఃఖం ఏడుపు శాశ్వతంగా ఉండబోతుంది. ఈ రోజేమో మీరు నవ్వుతా ఉన్నారు, పాపం విషయం గురించి ఆలోచించకుండా మీ ఇష్టానుసారంగా మీరు నవ్వుతా ఉన్నారు దేవుడి దగ్గరికి రాకుండా. ఒకరోజు మీ నవ్వు కూడా అంతమైపోతా ఉంది, ఇక మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు నరకంలో అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నాలుగవ ఏమిటనంటే, నాలుగవ విపత్తు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసేది. అంటే దేవుడు నా గురించి, మనుషులు, ఇది కూడా మనం బాగా ఆలోచించాలి, మన కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచించకుండా మనుషుల మెచ్చుకోలు కోసం బ్రతుకుతూ మనుషుల చేత పొగడబడుతున్న మీకు శ్రమ అంటున్నాడు. మనుషుల చేత పొగడబడడం కూడా శ్రమ, మనుషులు మెచ్చుకోవడం కూడా శ్రమ మీకు అని అంటాము కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ లవ్ యూ యాజ్ ఇట్స్ ఓన్ రాయబడి. మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని స్వాగతిస్తుంది, మిమ్మల్ని మెచ్చుకుంటుంది. అంటే లోకపు మెచ్చుకోలు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీకు శ్రమ అంటున్నాడు. అంటే లోకం విషయాల్లో మనుషుల దగ్గర పాపులర్ అవ్వాలి, నేను చర్చిలో పాపులర్ అవ్వాలి, నేను నా బంధువులలో పాపులర్ అవ్వాలి, నేను నా ఇరుగు పొరుగు వారిలో పాపులర్ అవ్వాలని నువ్వు ప్రయత్నిస్తున్నావేమో కదా. దేవుడు అంటున్నాడు నీకు శ్రమ అంటున్నాడు. అంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని ఆలోచించకుండా, దేవుడి దగ్గర పాపులర్ కాకుండా మనుషులను చూసి పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేస్తా ఉంటే నీకు శ్రమ అని ఆయన అంటా ఉన్నాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి 4 ఓస్ ని మనం క్రోడీకరిస్తే, 4 విపత్తులు మనం క్రోడీకరిస్తే, దేవుడు అంటున్నాడు, దేవుడు లేకుండా నువ్వు రిచ్ అయినా, ఫుల్ అయినా, హ్యాపీ అయినా, పాపులర్ అవ్వడం కన్నా కదా దేవుడు చెప్తున్నమాట. దేవుడు లేకుండా నువ్వు రిచ్ గా ఉండి, నువ్వు కడుపు నిండా ఫుల్ అయిపోయి, నువ్వు సంతోషంగా ఉండి, నువ్వు పాపులర్ అవ్వడం కన్నా, దేవుణ్ణి కలిగి నువ్వు పూర్గా ఉండి, హంగ్రీగా ఉండి, సాడ్ గా ఉండి, అన్పాపులర్ గా ఉండడమే బ్లెస్సెడ్నెస్ అంటున్నాడు.
అది ఆయన మొత్తం చెప్తున్న సారాంశం ఆ వచనాలు. దేవుడు లేకుండా, మరోసారి చెప్తున్నా, దేవుడు లేకుండా రిచ్ గా ఉండి, ఫుల్ గా ఉండి, హ్యాపీగా ఉండి పాపులర్ అవ్వడం కన్నా, దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు పూర్గా ఉండడం మేలు, హంగ్రీ కలిగి ఉండడం మేలు, సాడ్ గా ఉండడం మేలు, అన్పాపులర్ గా ఉండడం మేలు అని అంటా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 27-28 వచనాలు. ఇది మరి బియాటిట్యూడ్స్ మరియు ఓస్ ఆయన చెప్పిన మాట. ఆ తర్వాత 27-28 వచనాల్లో రాయబడ్డ మాట. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి యేసు ప్రభు ఈ వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఇది ఇట్స్ ఎ రాడికల్ టీచింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చెప్పిన ఒక విప్లవాత్మకమైన బోధ ఇది కదా. ఈ ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని మిగతా మతాలతో వేరు చేసి క్రైస్తవ మతాన్ని ఉన్నత శిఖరం మీద నిలబెట్టిన బోధ కూడా ఇదే. ఈ మాటలే. ఈ మాటలు ఏ మతంలో రాయబడలా, ఏ మతంలో చెప్పబడలా. క్రైస్తవంలోనే యేసు ప్రభు మాత్రమే తన శిష్యులకు, తనని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మాటలు చెప్పాడు. ఇంకెవరు చెప్పలా కదా. అదేంటంటే లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించండి అనే మాట. ఇది యేసు ప్రభువే చెప్పిండు, ఇంకెవరు చెప్పలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే ఇతర మతాల సంగతిని మనం బ్రౌజ్ చేస్తే మనకు హిందూ మిథాలజీలో మనం చూస్తాం. భగవద్గీత చాప్టర్ 4:8 అంట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని రాయబడింది. అంటే ఐ కేమ్ టు ప్రొటెక్ట్ ద రైచస్, డిస్ట్రాయ్ ద విక్సిడ్ అండ్ ఎస్టాబ్లిష్ ధర్మ అని రాయబడింది కదా. అంటే దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి నేను వచ్చాను అని ఒక మతంలో రాయబడింది. ఇంకొక మతంలో ఏం రాయబడింది, ఇస్లాంలో ఏం రాయబడింది అని అంటే, ఖురాన్ లో రాయబడ్డ మాట, హోల్ వరల్డ్ ఈస్ డివైడెడ్ టు 2 గ్రూప్స్. మొత్తం ప్రపంచం 2 గ్రూపులుగా డివైడ్ అయిందని ఇస్లాంలో రాయబడింది. బార్ అల్ అస్లాం, ఇస్లాం, బార్ అల్ ఇస్లాం అని అంటే దాని అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ ఇస్లాం, అంటే అల్లాహకు సంబంధించిన వాళ్ళు. దార్ అల్ హెర్బ్ అంటే హౌస్ ఆఫ్ వార్, అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని 2 రకాలుగా విభజించాలి. ఒకళ్ళేమో అల్లాను పూజించే వాళ్ళు, ఒకళ్ళేమో అల్లాను పూజించని వాళ్ళు అని రాసి, హంట్ అండ్ కిల్ పీపుల్ హూ డస్ నాట్ సబ్మిట్ టు ద విల్ ఆఫ్ అల్లా అని వాళ్ళ మత గ్రంథాల్లో రాసుకున్నారు. అంటే మనం అల్లాను పూజించని వాళ్ళను మీరు వేటాడి చంపొచ్చు, ఇది సమ్మతమే అని రాయబడింది. అందుకే పెహల్గామ్ లో తుపాకీతో కాల్చేటప్పుడు నువ్వు ముస్లిమా, హిందువా, యూ బిలాంగ్ టు అల్లా హౌస్ ఆర్ యూ బిలాంగ్ టు శత్రు హౌస్ అని చెప్పి కిల్ చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాదాపు ఖురాన్ లో 109 వచనాల్లో ఈ మాట రాయబడింది, 109 వర్సెస్. అంటే నీ మతాన్ని పాటించని వాడిని అవతలని చంపేసినా కూడా నీకేం కాదు అని రాయబడింది. ఇది శత్రువులు, అంటే శత్రువుల పట్ల ఎవరికి ఉండాల్సిన వైఖరి ఆ మతంలో తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత ఫారసీస్ సంగతి మనం ఆలోచిస్తే, పరిసయ్యులు యేసు ప్రభు కాలంలో ఫారసీస్ టీచింగ్ ని మ్యాగజైన్స్ అనే దాంట్లో వాళ్ళు రాసుకున్నారు. మ్యాగజైన్స్ అని ఫారసీస్ టీచింగ్స్. మ్యాగజైన్స్ లో వాళ్ళు రాసుకున్నది ఏమిటంటే, పరిసయ్యులు అంటే యూదులకు సంబంధించిన ఒక శాఖ పరిసయ్యులు. వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఒక జెంటైల్ సముద్రంలో లేక నీళ్ళలో కొట్టుకొని పోవడం మీరు చూసినప్పుడు వాడిని కాపాడాల్సిన పని లేదు, బికాస్ హీ ఈజ్ జెంటైల్ అని రాసుకున్నారు. అంటే ఒక అన్యుడు, యూదేతరుడు నీళ్ళలో కొట్టుకొని పోతుంటే నువ్వు వాడిని కాపాడాల్సిన పని లేదు అని చెప్తాను. ఇటువంటి మతాలు, మత బోధకుల నిర్ఘాంతపరిచే మధ్య, ఇటువంటి మత బోధకులు మతాల మధ్య నిర్ఘాంతపరిచే బోధ యేసు ప్రభు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. అదేమిటంటే లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించండి అని. ఇది నూతన నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా. నిర్గమకాండం 23:4-5లో నీ శత్రువుకు సంబంధించింది ఏదైనా నువ్వు చూసినప్పుడు, కీడు జరుగుతుంటే మళ్ళా దాన్ని రీస్టోర్ చేయమని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో ఇక్కడ యేసు ప్రభు వారు ఈ 2 వచనాల్లో 4 కమాండ్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. గమనిద్దాం ఆ 4 విషయాల్ని. మొట్టమొదటిది ఏమిటంటే,
మన శత్రువు పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన చెప్తున్న మాట, లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. అంటే హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ ఎనిమీ, నీ శత్రువు పట్ల నీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ప్రేమించాలి వాళ్ళని అని చెప్తాను. రెండోది ఆయన చెప్తున్న మాట, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. మన యాక్షన్ ఎలా ఉండాలంటే కదా, మనల్ని ద్వేషిస్తున్న వారికి మనం ఏం చేయాలంట, మేలు చేయాలి అని అంటాము కదా. మూడవది, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ. నీ మాట ఫస్ట్ నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి, శత్రువుల పట్ల నువ్వు ఎలా ఫీల్ అవ్వాలో చెప్పాడు. రెండవది నీ యాక్షన్ ఎలా ఉండాలో చెప్పాడు. మూడవది, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ, మిమ్మల్ని శపించు వారిని దీవించండి అని చెప్తా ఉన్నాడు. నాలుగోది ఏమో ప్రే ఫర్ దోస్ హూ మిస్ట్రీట్ యూ కదా. అంటే ఎవరైతే హౌ టు అప్పీల్ అని కదా. మొట్టమొదటిదేమో హౌ యూ హ్యావ్ టు ఫీల్ అని చెప్తా ఉన్నాడు. రెండవదేమో హౌ యూ హ్యావ్ టు యాక్ట్ అని చెప్తా ఉన్నాడు. మూడవది హౌ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దెమ్ వాళ్ళతో అని చెప్తా ఉన్నాడు. నాలుగోది హౌ యూ హ్యావ్ టు అప్పీల్ ఫర్ దెమ్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనల్ని ద్వేషించే వారికి మనం మేలు చేయాలి అనే విషయాన్ని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. శపించే వారిని దీవించాలి అని చెప్తా ఉన్నాడు. అంటే కరుణాకర సద్గుణ మీద, బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, ఐసిస్ మీద మనము శపించాలా దీవించాలా యేసు ప్రభు చెప్తున్నాం. ప్రవీణ్ పగడాలను చంపిన వాళ్ళ మీద కదా దేవుడు మనకు చెప్తున్న మాట, యేసు ప్రభు చెప్పిన బోధ మనకి ఏమిటనంటే కదా, వీళ్ళని మనం ఏం చేయాలంట, శపించాలా దీవించాలా, దీవించమని చెప్తా ఉన్నాడు. అందుకే నేను మొదట చెప్పినాను, ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటుంది, పాటించాలి. యేసు ప్రభు చెప్పిండంటే అది చెయ్యాలి అనే విషయాన్ని కదా. ఆజ్ఞాతిక్రమమే చెప్పండి, ఆజ్ఞాతిక్రమం పాపం కదా. ఆయన చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఉదాహరణకి మనకి ఎవరంటే పౌలును ఉదాహరణగా తీసుకున్నాం కదా. పౌలులు యూదులు 5 సార్లు 39 కొరడా దెబ్బలు కొట్టింది పౌలు గారిని. మన సొంత యూదా మతస్థులు 5 సార్లు, ఒక్కసారి కాదు, యేసు ప్రభును ఒక్కసారి కొడితే పౌల్ని 5 సార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు కొడితే పౌలు ఏమంటాడంటే, ఐ విష్ మై సెల్ఫ్ అక్కర్స్డ్ అని అన్నాడు. అంటే నా స్వజనుల రక్షణ కోసం నేను శాపగ్రస్తుడినై ఉండా కోరుతున్నానంట. అంటే పౌలు శపిస్తున్నాడా వాళ్ళని దీవిస్తున్నాడా కదా, దీవిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత నాలుగోది ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. యేసు ప్రభు వారు శిలువలో అదే చేసిండు ప్రార్థన. ఏమని చేసిండు, ప్రభువా మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. ఆ తర్వాత స్టెఫను కూడా రాళ్ళతో కొడుతుంటే స్టెఫను వాళ్ళ కోసం ప్రార్థన చేసిండు. ఏమని, ప్రభువా నీ ఉగ్రత వచ్చి వీళ్ళని నాశనం చేయాలని చెప్పిండా. ఏమని చేసిండు స్టెఫను ప్రార్థన, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని చెప్పి ప్రార్థన చేశాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ 4 విషయాల్ని యేసు ప్రభు వారి శిష్యులు పాటించవలసిన 4 ఆజ్ఞలు ఇక్కడ 27, 28 వచనాల్లో రాయబడింది కదా. మనం ముందుకెళ్దాం. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ 4 మనం విశ్వాసులంగా పాటించవలసిన 4 ఆజ్ఞలు 27, 28. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం, కొంచెం ఇంటెన్సిఫై చేద్దాం యేసు ప్రభు చెప్పిన బోధ. అంటే ఆ తర్వాత ఇంకొంచెం ఆయన ఇంటెన్సిఫై చేసి చెప్పినాడు. ఆ తర్వాత 29, 30 వచనాల్లో 4 ప్రతిస్పందనలు. అంటే మన మీద శత్రువు దాడి చేసినప్పుడు అయ్యేమో 4 ఆజ్ఞలు 27, 28 వచనాలు. శత్రువు ద్వారా మనం బాధించబడ్డప్పుడు మన ప్రతిస్పందనలు ఎలా ఉండాలో 4 చెప్తా ఉన్నాడు. ఎక్కడ 29, 30 వచనాల్లో 4 ప్రతిస్పందనలు రాయబడ్డాయి. ముందేమో 4 ఆజ్ఞలు, ఆ తర్వాత 2 వచనాల్లో 4 ప్రతిస్పందనలు. ఏంటి ఆ రెస్పాన్సెస్? నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా విప్పుము. తర్వాత
నీ పైబట్ట ఎత్తుకొని పోవాణిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగించకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. అంటే మనం పాటించవలసిన 4 ఆజ్ఞలు చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ మనం బాధించబడితే 4 ప్రతిస్పందనలు మనం ఎలా ఉండాలి, నిజంగా మనం 8 ద్వారా బాధించబడితే 4 ప్రతిస్పందనలు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. 4 క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించాలి. యాక్చువల్ గా మనలో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది ప్రతి మనిషిలో. ఎవరైనా ఒకళ్ళు వచ్చి మనల్ని కొట్టగానే మళ్ళా తిరిగి కొడతాం మనం. దాన్ని ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడు పెట్టిన మెకానిజం అది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను చెంప మీద కొడితే నువ్వు మళ్ళీ నీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజాన్ని వాడొద్దు, వాడకుండా వాని వైపు రెండో చెంప కూడా తిప్పు అని అంటా ఉన్నాడు కదా. ఇది ఏ అర్థంతో చెప్పినాడు యేసుప్రభు అనే విషయాన్ని మనం గమనిస్తే, జ్యూస్ సమాజ మందిరం నుంచి ఎవరినైనా వెలివేస్తే, యేసుప్రభు నమ్ముకున్నందుకు సమాజ మందిరం నుంచి ఎవరినైనా వెలివేస్తే వాళ్ళ వీప్ మీద ఇందాక పౌల్ను కొట్టినట్టు 39 కొరడా దెబ్బలు కొడతారు. ఆ తర్వాత దే స్లాప్ ఆన్ దెమ్ అక్రాస్ దేర్ ఫేస్. ఆ యూదులు ఏం చేస్తారంటే, క్రైస్తవ మతాన్ని యేసు ప్రభును అనుసరించినందుకు వాళ్ళ ముఖం మీద కొడతారు. ఇట్లా ఎందుకు కొడతారంటే అవమానించడానికి కొడతారు, అంటే హ్యూమిలియేషన్ కోసం కొడతారు అనమాట ముఖం మీద. అలా కొట్టినప్పుడు అది ఇండిగ్నిటీకి హ్యూమిలియేషన్ కి సూచన. దేవుడు ఏమంటున్నాడంటే యాక్సెప్ట్ దట్ హ్యూమిలియేషన్ అంటున్నాడు. మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని మీరు రివర్స్ చేయొద్దు, యు యాక్సెప్ట్ దట్ హ్యూమిలియేషన్, మీరు ఆ హ్యూమిలియేషన్ అంగీకరించండి అని అంటాను కదా. సో యాక్సెప్ట్ హ్యూమిలియేషన్, షేమ్, స్కాన్, రిజెక్షన్, డోంట్ రిటాలియేట్ అనే మాట దేవుడు చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు కూడా అదే చేసిండు కదా. యేసుప్రభుని కూడా పిడిగుద్దులు గుద్దిండ్రు, ఆయన గడ్డాన్ని కూడా చెంపలు పెరికి వేసిండ్రు. పెరికి వేసినా కూడా యేసుప్రభు మౌనంగా ఆయన భరించింది తప్ప ఆయన దానికి రిటాలియేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అది నెంబర్ 1. రెండవ ప్రతిస్పందన ఏంటంటే, మన వైపు నుంచి మన మీద దాడి జరిగినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే, నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. అంటే ఆ యూదులకు అవుటర్ గార్మెంట్ ఉంటుంది, ఇన్నర్ గార్మెంట్ ఉంటుంది, 2 గార్మెంట్స్ ఉంటాయి. ఎందుకు వాళ్ళు 2 వేసుకుంటారంటే, వింటర్ లో యెరూషలేములో స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది. సో టు ప్రొటెక్ట్ దేర్ బాడీస్, లోపల ఇన్నర్ గార్మెంట్ ఒక అవుటర్ గార్మెంట్ కూడా వేసుకుంటారు వాళ్ళు. అంటే ఎర్లీ చర్చ్ బిలీవర్స్ ని పర్సిక్యూట్ చేసేటప్పుడు వారి బట్టలు ఎత్తుకొని పోయేవాళ్ళు. దిస్ వాజ్ ఏ సివియర్ అబ్యూజ్ అనమాట. అంటే బట్టలు ఊడదీయడం అనేది ఒక సివియర్ అబ్యూజ్ కి మరి సూచన. అలాంటప్పుడు డోంట్ రిటాలియేట్ అంటున్నాడు. అలా చేసినా కూడా, కొట్టినా కూడా మీరు ప్రతిస్పందించొద్దు. అలా మీ బట్టలు ఎత్తుకొని పోతుంటే కూడా, పై బట్ట ఎత్తుకొని పోతుంటే లో బట్టను కూడా ఎత్తుకొని పోకుండా మీరు అడ్డగించొద్దు అనే విషయాన్ని యేసుప్రభు గారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండవ ప్రతిస్పందన. మూడవ ప్రతిస్పందన ఏమిటనంటే, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. ఏమనుంది ఇక్కడ? నిన్ను అడిగిన కొంతమందికి ఇమ్మన్నాడా? నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్మన్నాడు. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము అన్నాడు. అంటే ఎవరైనా నిజంగా అవసరతలో ఉండి నీ దగ్గరికి వచ్చి అడిగితే ఆ అవసరానికి తగ్గట్టు ఇవ్వు, నీ దగ్గర ఉంచుకొని లేదని చెప్పకు కదా. దిస్ ఈజ్ గ్రేస్, దిస్ ఈజ్ కాల్డ్ గ్రేస్ కదా. ఇప్పుడు యేసు ప్రభువుని మనం అడుగుతుంటే ఆయన మనకు కావాల్సినవి ఇస్తా ఉన్నాడా లేదా? ఇస్తా ఉన్నాడు కదా. ఆయన మనసు కలిగి మనం కూడా అదే విధంగా అవసరతలో ఉండి మనల్ని అప్రోచ్ అయిన వారికి మనం ఖచ్చితంగా మన దగ్గర ఉంటే మనం సాయము చేయవలసిందే. ఇది మన ప్రతిస్పందనగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ ప్రతిస్పందన ఏమిటంటే, నీ సొత్తు ఎత్తుకొని పోవని వద్ద మరలా అడగవద్దు. నీ సొత్తు ఎత్తుకొని పోవని వద్ద మరలా అడగవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనల్ని హట్ అవుతారేమో మరి ఉదాహరణ చెప్తే, నేను కూర్చొని ఉన్నాను ఇంట్లో, వచ్చి ఎవరైనా నా ఇంట్లో ఈ వచనం ప్రకారమే వచ్చి ఎవరైనా ఫ్రిడ్జ్ ఎత్తుకుపోయింది, లేకపోతే టీవీ ఎత్తుకుపోయింది, నేనేం చేయాలి మరి ఆ పరిస్థితుల్లో కదా. ఎర్లీ క్రిస్టియన్స్ ను సేమ్ ఇట్లనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్న సామాను ఎత్తుకొని పోయినారు. అటువంటిప్పుడు డోంట్ డిమాండ్ దెమ్ బ్యాక్ అనే మాట చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఒక 4 విషయాలు.
ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పాడంటే, మొట్టమొదటిది ఏమిటంటే వీ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ మెటీరియలిజం. వస్తువుల మీద మనకున్న ప్రేమని దాని నుంచి మనం విడిపించబడాలి. వస్తువుల పట్ల మనకుండే ప్రేమ నుంచి విడిపించబడాలి. నెంబర్ 1 రీజన్. రెండోది విల్లింగ్ టు లెట్ గో. ఏం జరిగినా కూడా సరే వదిలేద్దాం అనే స్వభావంలోనికి మనం రావాలి నిజమైన క్రైస్తవులను. నాలుగోది ఫుల్ ఆఫ్ మెర్సీ అండ్ ఫర్గ్యూనెస్. యేసు ప్రభుకి ఏ విధంగా మర్సీ ఫర్గ్యూనెస్ ఉందో ఆ మర్సీ ఫర్గ్యూనెస్ లోనికి మనం ఎదగాలి. నాలుగోది ఏంటంటే ట్రస్టింగ్ గాడ్ యాజ్ అవర్ ప్రొవైడర్. నా ఫ్రిడ్జ్ ఎత్తుకొని పోయినంత మాత్రాన నాకేం కాదు కదా, నాకు అంతకంటే మంచి ఫ్రిడ్జ్ ఇస్తాడు దేవుడు. ఆ విధంగా మనం దేవుణ్ణి నమ్మవలసిన అవసరం ఉంది. అంటే కంప్లీట్ సరెండరింగ్ ఆన్ గాడ్. ఏమి జరిగినా, లాస్ట్ వీక్ మనం రిజ్జు అన్న సాక్ష్యాన్ని మనం విన్నాం. ఏమి జరిగినా సరే నీ ఇష్టమే. దేనికైనా జైలుకి పోతావా, జైలుకి పోతా, లేకుంటే శిక్ష వేస్తావా, కఠిన కారాగారం శిక్ష వేస్తావా, తీసుకుంటా, ఏది జరిగినా నీ ఇష్టమే అని ఆయన మనల్ని ప్రొవైడరు, ఆయన ప్రొటెక్టర్ అని ఆయన మీద సంపూర్ణ భరోసా వేయాలనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 4 ఆజ్ఞలు 4 ప్రతిస్పందనల తర్వాత ఒక గోల్డెన్ రూల్ చెప్తా ఉన్నాడు 31వ వచనంలో. మనం ముగిద్దాం, ఒక 4-5 నిమిషాల్లో ముగించేస్తాం. 31వ వచనంలో ఒక గోల్డెన్ రూల్ చెప్తా ఉన్నాడు. అంటే 4 ఆజ్ఞలు అయిపోయినాయి, 4 ప్రతిస్పందనలు అయిపోయినాయి కదా. ఫస్ట్ ఏమో 4 బియాటిట్యూడ్, 4 ధన్యతలు అయిపోయినాయి, 4 ఓస్ అయిపోయినాయి. ఆ తర్వాత 4 ఆజ్ఞలు అయిపోయినాయి, 4 ప్రతిస్పందనలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ చెప్తా ఉన్నాడు 31వ వచనంలో. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి అనే మాట కదా. అంటే మన పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుంటారో మనం అదే విధంగా వాళ్ళ పట్ల ప్రవర్తించాలి కదా. మనల్ని అందరూ ప్రేమించాలని మనం కోరుకుంటే మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. మన గురించి మన వెనకాల ఎవరు గాసిప్ చేయకూడదని మనం కోరుకుంటే మనం కూడా వేరే వాళ్ళ వెనకాల గాసిప్ చేయకుండా ఉండాలి కదా. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని మనకు అనిపిస్తే మనం కూడా హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి కదా. మనల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుంటుందని మనం అనుకుంటే మనం కూడా వేరే వాళ్ళని ఆదరించే వాళ్ళంగా మనం ఉండాలి. దట్ ఈస్ ద గోల్డెన్ రూల్ అంటారు దీన్ని బైబిల్లో కదా. ఆ విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం గమనిస్తున్నట్లయితే ఈ గోల్డెన్ రూల్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన శిష్యులముగా క్రైస్తవులముగా మన యాక్షన్, రియాక్షన్, ప్రిన్సిపల్స్ చెప్పిన తర్వాత, అంటే ఫస్ట్ ఏమో యాక్షన్ ఆజ్ఞలు, రెండోదేమో రియాక్షన్, మూడోదేమో ప్రిన్సిపల్ చెప్తున్నాడు గోల్డెన్ రూల్ చెప్పిన తర్వాత ఫైనల్లీ జీసస్ ఈస్ టెల్లింగ్ ద ఎసెన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏమిటో దాని సారం చెప్తా ఉన్నాడు, ఎసెన్స్ చెప్తా ఉన్నాడు. 32 నుంచి 35 వచనాలు కదా. ఏమని చెప్తా ఉన్నాడు? పాపులు తమను ప్రేమించిన వారిని ప్రేమిస్తారు, మీరు కూడా మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ గొప్పే ఉంది. పాపులు కూడా అలాగే చేస్తారు కదా. రెండవది, మేలు చేసిన వారికే మేలు చేస్తే పాపులు అలాగే చేస్తారు కదా, మీ గొప్పే ఉంది అని అంటా ఉన్నాడు. అంటే మన మంచితనం అవతల వ్యక్తి మంచితనానికి పరిమితం కాకూడదు, మన మంచితనం అవతల వ్యక్తి మంచితనానికి పరిమితం చేయొద్దు అని చెప్తాను. అప్పు ఇచ్చి మరలా తీసుకుంటే పాపులు కూడా అలాగే చేస్తారు కదా అని అంటాము. అంటే సెల్ఫ్ సర్వింగ్ అవుతుంది కదా అది. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు అప్పు తీసుకుంటావు, మళ్ళా ఎందుకు నీకు అడిగినప్పుడు నువ్వు అప్పిస్తావు, ఎందుకంటే మళ్ళా నాకు ఆయన అప్పిస్తాడు కదా అని కదా. అందులో గొప్పే ఉంది అనే మాట చెప్తూ మళ్ళా ఏమంటున్నాడంటే, క్రోడీకరించి ఏం చెప్తున్నాడంటే, మీరు శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి అనే మాట చెప్తా ఉన్నారు. అప్పుడు మీరు రివార్డు పొందుకుంటారు అని అంటారు కదా. ఎటువంటి రివార్డు పొందుకుంటారంటే, దిస్ ఈజ్ ఎర్త్లీ రివార్డ్, గ్రేట్ రివార్డ్ ని పొందుకుంటారు, మీరు సర్వోన్నతుని కుమారులు అనబడతారు అని అంటారు కదా. మనం ఈ విషయాలు ఈ 3 చేస్తే, మనం శత్రువులను ప్రేమిస్తే, మనం మేలు చేస్తే, మనం అప్పు ఇచ్చే వారంగా ఉంటే, ఈ లోకంలో దిస్ ఇస్ నాట్ హెవెన్లీ రివార్డ్, ఈ లోకంలోనే మీకు రివార్డ్ దొరుకుతుంది మీరు అట్లా ఉంటే అని అంటారు కదా. గ్రేట్ రివార్డ్, దిస్ ఈస్ ద ఎర్త్లీ రివార్డ్. రెండోదేమో మీరు సర్వోన్నతుని కుమారులు అవుతారు అనబడతారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్, సో వి ఆల్సో నీడ్ టు బి మెర్సిఫుల్. మన దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి మనం కూడా కనికరం గలవారే ఉండండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను
కదా. సో ఆ విధంగా మనం ఉండవలసిన అవసరత ఉంది. ఆ తర్వాత ఫైనల్లో 37, 38 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. 37, 38 వచనాల్లో 4 ఫైనల్ కమాండ్మెంట్స్ అండ్ ద డిసైపుల్స్ అండ్ బ్లెస్సింగ్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ద కమాండ్మెంట్. ఒక 4 ముగింపులో 4 మరలా ఆజ్ఞలు చెప్తాను. అదేంటంటే మొట్టమొదటిది డోంట్ జడ్జ్, యూ విల్ నాట్ బి జడ్జ్ కదా. నువ్వు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఎవరిని తీర్పు తీర్చొద్దు. నువ్వు అట్లా, నువ్వు ఇట్లా కదా. ఈమె పరలోకానికి పోతుంది, ఈమె నరకానికి పోతుంది కదా. వానికి అందుకే ఆ శిక్ష వచ్చింది, వాడు అటెండోడు కాబట్టి వానికి జబ్బు వచ్చింది, దానికి తీర్పు తీరుస్తూ ఉంటాం కదా. మనకి ఎవరు న్యాయాధిపతి పోస్ట్ ఇలా, మనకి జడ్జి పోస్ట్ లేదు, లేకపోయినా కూడా మనం తీర్పు తీర్చేస్తా ఉంటాం. అట్లా తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చకపోతే వచ్చే ప్రయోజనం ఏంటంటే మీరు కూడా తీర్పు ఉండదు. మీరు తీర్పు తీర్చితే మీకు తీర్పు ఉంటుంది. జాగ్రత్త, నేను తీరుస్తాను మీరు తీర్పు అంటున్నాడు దేవుడు. సో మనం ఎవరిని అట్లా తీర్పు తీర్చకూడదు. రెండోది డోంట్ కండెమ్, ఎవరిని కూడా ఖండించొద్దు. అప్పుడు ఏమైంది, యూ విల్ నాట్ బి కండెమ్, మిమ్మల్ని కూడా ఎవరు ఖండించరు అనే మాట చెప్తా ఉన్నాడు. మూడవది పార్డన్, యూ విల్ బి పార్డన్ కదా. మీరు క్షమిస్తే అప్పుడు మీరు క్షమించబడదు. నాలుగోది ఏమిటంటే గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. ఈ డైరెక్ట్ బ్లెస్సింగ్స్. తీర్పు తీర్చకపోతే నీకు తీర్పు ఉండదు, ఖండించకపోతే నీకు ఖండన ఉండదు కదా. నీకు క్షమిస్తే నువ్వు కూడా క్షమించబడతావు, ఇస్తే నీకు మరలా ఇవ్వబడుతుంది అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం గనక ఇలా జీవిస్తే, మళ్ళా చెప్తున్నాను, మనం గనక ఈ 20 నుంచి 38 వచనాల వరకు ఉన్న వాక్య భాగం ప్రకారం మనం జీవిస్తే నిజంగా మనం ఎవరికి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలే ఒక సువార్త లాగా ఉండి అనేక మంది యేసుప్రభు దగ్గరికి ఆకర్షితులు అవుతారు. సో ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయగలగాలి. దేవుడి మాటను దీవించుకుంటాం. There are so many things, but one important thing in this is on hinge under this. Are you looking for God's approval or are we looking for people's approval? Dantlo most of our reactions cover it. Second, are you looking for your own comforts or are you looking at what God's will is for us? One world though, one self though. Both must be submitted to the Lord. And when we don't submit ourselves to God, and when we look to please people more than God, that is when Satan has room to attack us. Satan is already defeated on the cross. But in areas now, Satan will use to get into our lives. So we should be very careful. The perfection gaadu. We can't reach this perfection, but our desire undali. We must get better and better with each passing day. Because Satan he uses the unsubmitted areas of your life to get hold of your life. He will make you sin. He will make you compromise. Now, let's pray. Father, we thank you for your word, so precious, and so many rules of discipleship in the kingdom. And Lord, may we be people who seek to please you and you alone in all our ways. May we be people who serve you and not ourselves. We get so comfortable with our comforts and even your blessings that we neglect our relationship with you. When we don't have your blessings, we are many times closer to you. But when we get your blessings, when you bless us with a job, when you bless us with children,
we compromise, we forget the giver of the gift. Lead us, guide us, Master, to live with a sense of awareness that it is much blessed to be poor and in your approval than to be rich and without you in our lives. May we seek the right things for ourselves. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.